వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. కందిబ్యాళ్ళు శనగబ్యాళ్ళు వేసి రసం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రసం చాలా సింపుల్గా తయారైపోతుంది. ఈ రసం తయారీ విధానం చూద్దాం. కందిబ్యాళ్ళు శుభ్రంగా చెరుక్కోవాలి. కందిబ్యాళ్ళు శనగబ్యాళ్ళు ఇలా కలిపి కడిగి కుక్కర్లో నీళ్లు వేసుకొని శనగబ్యాళ్ళు కందిబ్యాళ్ళు వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజుగా కట్ చేసుకొని చింతపండు నానబెట్టి వేసుకోవాలి. చూడండి, ఇలా చింతపండు కూడా వేసుకొని కల్లుప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కుక్కర్ మూత తీసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టుకోవాలి. 3 విజిల్ల తర్వాత ఆవిరిపోయాక ఇలా ఓపెన్ చేసి రసం పక్కకు ఉంచుకోవాలి. ఇలా రసం పక్కకు ఉంచి మెత్తగా రుద్దుకోవాలి. చక్కగా ఉడికిపోయాయి. ఇలా రుద్దుకొని చూడండి, చక్కగా మెదిగిపోయాయి. ఇలా మెదిగిన తర్వాత రసం పక్క కొంచెం రసం వేసుకొని కలుపుకోవాలి. కలిపి చక్కగా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తిరువాత గింజలు కరివేపాకు వేసుకోవాలి. జీలకర్ర సాసులు కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యేట్టుగా ఇలా వేయించుకొని అల్లం తెల్లగడ్డ పేస్టు కచ్చా పచ్చాగా దంచింది ఇప్పుడు ఇలా వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్టు వేసుకొని పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చక్కగా వేగిపోయింది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా చక్కగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేగాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అడిగంట కన్నా మాడిపోకుండా ఉంటుంది. చక్కగా ఇలా వేగాక రసం వేసుకోవాలి. ముందుగా రుద్ది పెట్టుకున్న రసాన్ని వేసి చూడండి, ఇలా కలుపుకోవాలి. బాగా ఉడకాలి ఈ రసం. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం అయితే. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని ఇలా కలబెట్టుకోవాలి. ఈ రసం అయితే ఉడకాలి. ఇలా ఉడికించుకోవాలి. కాస్త బురుగు పట్టింది. రసం అయితే ఉడుకుతుంది. చూడండి, చక్కగా బురుగు పొంగుతుంది. ఈ రసాన్ని బాగా ఇలా ఉడికించుకోవాలి. చక్కగా ఉడుకుతుంది. చూడండి, 5 నిమిషాలు ఉడికించి దించేయాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చక్కగా ఉడికిపోయింది. రసం తయారైంది. వైట్ రైస్ లేకైనా, బిర్యానీ కలర్ రైస్ లేకైనా చాలా బాగుంటుంది రసం. చపాతీ లేకైనా
మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి. కందిబ్యాళ్ళు శనగబ్యాళ్ళు రసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చక్కగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.